జగన్ టైంలో నిజంగా పట్టుకోవాలంటే ఇట్లాంటిది. ఇప్పుడు మనం ఈ గిరిజనులకు సంబంధించిన భూముల్లో కన్వర్టెడ్ క్రిస్టియన్స్‌కి ఇస్తున్నారన్న వార్త ప్రొజెక్ట్ చేశాం గదా! దాని మీద ఒక బాధితుడు చెప్పుకొచ్చింది. ఇది ఇప్పుడు ప్రభుత్వం ఆలోచించాల్సింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఒక రకమైనటువంటి ఈవెన్ జగన్ ప్రభుత్వంలో వాళ్ళు ఫెయిల్యూర్‌ని కనిపెట్టలేదన్నటువంటి అంశం. జగన్ ప్రభుత్వంలో కేటాయించినటువంటి ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకంలో కేటాయింపుల జాబితాలో లబ్ధిదారులకు ఇల్లు వచ్చిందని చెప్పి తెలిసి కూడా వాటిని స్థానిక అదే పార్టీకి చెందిన నాయకులతో ఆ గ్రామాధికారులు కుమ్మక్కై వాళ్ళ అనుకూల ప్రజలకు పేర్లు మార్చేసి ఇచ్చుకున్నారు అని చెప్తున్నారు. ఈ పథకంలో కేంద్రం రాష్ట్రాల మీద వదిలేయడంతో పూర్తిగా అబాసుపాలైందని చెప్తున్నాడు. ఇందులో బాగా అవినీతి జరిగింది. సమాచార హక్కు చట్టం కిందన పెట్టినా కూడా ఇప్పటికి కూడా దానికి సంబంధించి సమాచారం ఇవ్వక్కర్లేదని చెప్తున్నారు. ఇది క్రాస్ చెక్ చేయాల్సినటువంటి అంశం నిజంగా బాబు సర్కార్ గనక తేల్చాలనుకుంటే.